హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ షీర్ ఖుర్మా రెసిపీ అనేది నేను ఈరోజు షేర్ చేయబోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు, నేను మిల్క్ ప్యాకెట్ 500 ml అంటే టోటల్గా 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను అండ్ కండెన్స్డ్ మిల్క్. సో నెక్స్ట్ వచ్చేసి బాదం అనేది ముందు రోజు నైట్ మనం సోక్ చేసుకోవాలి. ఇలాగా పచ్చి కోవా అంటే చప్పటి కోవా అనమాట ఇది. నెక్స్ట్ సేమియా, అంటే సేమియా అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది, చాలా పల్చగా ఉంటుంది అనమాట, ఇది థిన్గా ఉంటుంది. సో ఇది ఒక కప్ తీసుకుంటున్నాను. అండ్ దీనికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్, కింగ్ ఆఫ్ ది రెసిపీ ఈస్ డేట్స్. సో దీంట్లో ఏంటంటే మనకి షీర్ ఖుర్మాకి షుగర్ కాకుండా న్యాచురల్ స్వీట్నెస్ రావడానికి మనకి డేట్స్ అనేది వాడతాము. నెక్స్ట్ ఇలైచి, కాజు, కిష్మిష్. సో దీంతో పాటు మనకు కావాలి అని అనుకుంటే ఇంకా మనం పిస్తా తీసుకోవచ్చు. చిరోంజీ అని చెప్పి మనకు దొరుకుతుంది మార్కెట్లోని, ఆ సీడ్స్ చరోలీ సీడ్స్ అంటారు, అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అది టోటల్లీ ఆప్షనల్. అండ్ ఈవెన్ మిల్క్ మేడ్ అండ్ కోవా, ఈ రెండు కూడా మనకి ఆప్షనల్. ఇన్ కేస్ మీ దగ్గర ఉంది అనుకుంటే మీరు వాడచ్చు, లేదు అని అనుకుంటే టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయినా మనం యాడ్ చేసుకొని రెసిపీ అనేది చేసుకోవచ్చు. సో ముందు మనం ఇలాగ ప్యాన్ ఒకటి పెట్టుకొని సో ముందుగా మనం ఇలా బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాలు అనేది మనకి అడుగంటకుండా కొద్దిగా వాటర్ అనేది నేను వేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకొని మిల్క్ అనేది ఇలా వేసుకోవాలి. 2 ప్యాకెట్స్ మిల్క్ ఉంది కదా, అంటే టోటల్లీ 1 లీటర్ మిల్క్. ఇలాగా మిల్క్ వేసుకొని మనకు ఒక బాయిల్ వచ్చే వరకు బాగా హీట్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ 1 by 1 చెప్తాను. సో మన మిల్క్ అనేది బాయిల్ అయ్యేలోపు ఈలోపు మనం ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకు కావాల్సిన విధంగా మనం చేసి పెట్టుకుందాము. సో ముందుగా ఇవి ఖర్జూరం ఉంది కదా, డేట్స్లోని సీడ్స్ అనేవి మనం తీసేయాలి. మీరు ఇన్ కేస్ రెడీమేడ్గా సీడ్లెస్ తీసుకుంటున్నారు అనుకున్న ప్రాబ్లం లేదు. సో మనం సీడ్స్ తీసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఈ డేట్స్ అనేవి అందులో యాడ్ చేయాలి. ఇలాగా సీడ్స్ తీసేసి మనం డేట్స్ అనేవి పక్కన పెడతాము. సో ఇప్పుడు ఒక పక్క మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇలాగ హీట్ చేస్తూ ఇందులోని మనం యాక్చువల్లీ నేను ఇందులో మర్చిపోయానండి, మనం నెయ్యి కూడా యాడ్ చేస్తాం. ఇందులోని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యిలోని మనం వేపుకొని తీసుకుంటాం. నెయ్యి అయితే ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ఇలాగ బాదం మనం నానబెట్టింది ఉంది కదండి, అది మనం వాటర్ పడేసుకొని, మీరు స్కిన్తో కావాలి అంటే తొక్కతో కావాలి అనుకుంటే తొక్కతో ఉంచుకోవచ్చు, లేదు అని అనుకుంటే ఇలాగ మధ్యలోకి 2 halves చేసి మనం తీసుకుంటాం. ఇలాగా నెయ్యి అనేది గీ అనేది మనకి హీట్ ఎక్కిన తర్వాత మనం పెట్టుకున్న కాజు ఉంది కదండి, అది నెయ్యిలో వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. దాంతోపాటు మన దగ్గర హాఫ్ చేసి ఉంచుకున్న బాదం ఉంది కదా, ఇది కూడా అందులోనే వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఈ కిష్మిష్ ఉంది కదండి, దీన్ని కూడా మనం వేసుకోవాలి. ఇందులో మ్యాక్సిమం యూ హ్యావ్ టు ప్రిఫర్ ఈ గోల్డెన్ కిష్మిష్ మనం ప్రిఫర్ చేయాలి. బ్లాక్ కిష్మిష్ అయితే కొద్దిగా లుక్ కూడా వేరేగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా కదా డిఫరెన్స్ ఉండదు, బట్ స్టిల్ అది డిఫరెంట్గా ఉంటుంది కదా బ్లాక్ అనేది. పాయసానికి లేకపోతే ఏ డెజర్ట్స్కైనా మ్యాక్సిమం వి యూజ్ దిస్ గోల్డెన్ కిష్మిష్ని ఇలా బాగా వేపుకొని వీటిలో తీసుకోవాలి. ఇలాగా బాగా రోస్ట్ అయిన తర్వాత ఇవి పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి మనం పక్కన తీసిన తర్వాత ఈ ప్యాన్లో లైట్గా నెయ్యి ఉంది కదండి, యాక్చువల్లీ ఇవి రోస్టెడ్ సేమియా, బట్ స్టిల్ నేను ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది రావడం కోసం నేను అదే ప్యాన్లోని ఈ సేమియా అనేది నేను యాడ్ చేసి ఒకసారి లైట్గా స్టిర్ చేసుకొని జస్ట్ ఇలాగా నేను మిక్స్ చేసుకొని నెయ్యిలోని పక్కన పెట్టుకుంటాను. వీడియో ఆన్. ఇది ఇలాగ ఒక బాయిల్ వస్తుంది కదండి, కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఒకసారి నార్మల్గా ఇలా కలిపితే కొద్ది కిందకు వెళ్తుంది కదా, అప్పుడు ఇందులోని మనం కోసి పెట్టుకున్న డేట్స్ ఉన్నాయి కదండి, సీడ్స్ తీసేసి అది మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఎక్కువగా బాయిల్ వచ్చేదాకా ఉంచాలి. ఎందుకు అని అంటే దాని యొక్క స్వీట్నెస్ అనేది ఇందులో దిగాలి. ఈ పాలులోని డేట్స్ యొక్క స్వీట్నెస్ ఉంది కదా, అది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
కంటిన్యూస్గా అలాగా కలుపుకుంటూ బాయిల్ చేస్తూ ఉండాలి. సో అది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫర్దర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడం. ఇలాగ ఒక 5 to 7 minutes తర్వాత చూసారండి, దీని యొక్క కలర్ అనేది లైట్గా చేంజ్ అయ్యింది. మనకు వైట్ నుంచి కొద్ది క్రీమిష్ కలర్, అంటే ఈ డేట్స్ యొక్క స్వీట్నెస్తో పాటు దాని యొక్క కలర్ అనేది దీనికి యాడ్ అవుతుందండి. దీంట్లోనే ఇప్పుడు మనం ఈ 4 ఇలైచీ పెట్టుకున్నాం కదా, ఇది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే అలా పూర్తిగా వేసుకోవచ్చు. నేను ఇలాగ చింపేసి వేస్తున్నానండి. ఒక 3 ఇలా చింపేసి 2 ఇలా నార్మల్గా వేసి బాగా కలుపుకొని, ఇప్పుడు ఇందులోనే మనం కోవా పెట్టుకున్నాం కదా, పచ్చి కోవా, ఇది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో కోవా వల్ల అంటే టేస్ట్ అంటే దాంట్లో ఏంటంటే మనకి కొద్ది థిక్నెస్, ఆ రిచ్ లుక్ వస్తుంది కాబట్టి నేను కోవా యాడ్ చేస్తున్నాను. దిస్ ఇస్ టోటల్లీ ఆప్షనల్ అండి. కోవా అనేది మీరు కావాలి అని అనుకుంటే వితౌట్ కోవా కూడా చేసుకోవచ్చు. ఇలాగా కోవా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మనం ఈ మిల్క్ మేడ్ అనేది అమూల్ మిల్క్ మేడ్ వాడుతున్నానండి ఇక్కడ. సో ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే నెస్లే అయినా వాడచ్చు, ఏవైనా వాడచ్చు. ఇది టోటల్ 200 grams. నేను ఇందులోని కొద్దిగా ఉంచుకొని, అంటే దగ్గర ఒక 150 grams వరకు తీసుకుంటాను. సో నేను ఇందులోని షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదండి, ఉత్తి మిల్క్ మేడ్ చేస్తున్నాను. యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ, మిల్క్ మేడ్ లేకపోతే షుగర్ అయినా మీరు వాడచ్చు. నేను మిల్క్ మేడ్ ఎందుకు వాడుతున్నాను అని అంటే ఆ థిక్నెస్, ఆ టెక్స్చర్ రావడం కోసం. సో ఇఫ్ ఎట్ ఆల్ నాకు ఇది కూడా నాకు టేస్ట్ కొద్దిగా అంటే స్వీట్నెస్ తగ్గింది అని అనుకుంటే ఐ డెఫినెట్లీ యూజ్ షుగర్. ఇలాగా బాయిల్ అవుతుంది కదండి, ఇప్పుడు ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి అన్నీ వేసుకోవాలి. ఒకసారి ఇలా స్టిర్ చేసేసి ఇప్పుడు ఇందులోనే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదండి, ఇది మనం ఇందులోకి వేసేసుకోవాలి. సో ఇది మనకి వైజాగ్లో అయితే పూర్ణ మార్కెట్, హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి కదండి, అక్కడ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జగదాంబ ఏరియా మస్జిద్ ఉంటుంది కదా, అక్కడ మస్జిద్ దగ్గర మీరు అక్కడ షాప్స్ ఉంటే అక్కడ అడిగినా వాళ్ళు ఇస్తారు. సో దీనికి ఏంటంటే అయితే మీరు షీర్ కుర్మా సేమియా అని అనాలి, లేకపోతే సేమియా అంటే యాక్చువల్లీ మీకు ప్యాకెట్ చూస్తే అర్థమైపోతుంది. జనరల్ సేమియా కన్నాను ఇది బాగా థిన్గా ఉంటుంది, పల్చగా ఉంటాయి కాబట్టి మీకు చూసిన వెంటనే ఐడియా వస్తుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు పర్టికులర్లీ అడగాలి అని అనుకుంటే షీర్ కుర్మా కోసం కావాల్సిన సేమియా ఇవ్వండి అని చెప్తే వాళ్ళే ఇచ్చేస్తారు. ఈ సేమియా లాగా బాయిల్ అవుతున్నప్పుడు నేను యాక్చువల్లీ ఇందులోని 1/2 teaspoon నెయ్యి అనేది యాడ్ చేస్తున్నానండి, జస్ట్ ఫర్ ద ఫ్లేవర్. లేదు అని అనుకుంటే యూ కెన్ స్కిప్ ఇట్. సో ఇది ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అయిపోయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు కావాల్సిన వేడి వేడి షీర్ కుర్మా డెలీషియస్ అండ్ మోస్ట్ స్పెషల్ డిష్ ఆఫ్ రంజాన్ మంత్ షీర్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇందులోని మనకు షీర్ కుర్మా ఫ్లేవర్, ఆ డిఫరెన్స్ మిగతా సేమియా కన్నా ఈ సేమియాకి దానికి డిఫరెన్స్ రావాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ బాయిల్ అంటే మిల్క్లోని మనం డేట్స్ అనేవి, సీడ్లెస్ ఖర్జూరం అనేది వేసి బాగా బాయిల్ చేయాలి. అండ్ అదర్ వన్ ఈజ్ లైక్ ఎక్కువసేపు ఈ సేమియా అనేది మనం రోస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అది ఆల్రెడీ బాగా థిన్గా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పాలు జనరల్లీ మనం సేమియా అనేది తక్కువ తీసుకుంటాం కదా యూజువల్ సేమియా పాయసం చేసేటప్పుడు, దానికన్నా ఇంకా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎందుకు అని అంటే ఇది మిల్క్ అనేది త్వరగా అబ్జార్బ్ అయిపోతుంది కాబట్టి. మిల్క్ 1 లీటర్ తీసుకుంటే చూసారు కదండి, నేను ఇది వచ్చేసి మనకి పావు అనేది మెజర్మెంట్ అనమాట. 1 లీటర్ మిల్క్కి నేను ఓన్లీ పావు కప్ సేమియా అనేది తీసుకున్నాను. అంతే ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిన షీర్ కుర్మా అనేది రెడీ. థ్యాంక్ యూ.